హలో అండి, ఈరోజు మన రెసిపీ చికెన్ మామ్స్ చూసేసారు కదా. సో మనం టైం వేస్ట్ చేయకుండా ముందు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఆల్ పర్పస్ ఫ్లోర్ ఏమో హాఫ్ కప్ తీసుకుంటున్నానండి, 85 గ్రామ్స్. అలాగే కార్న్ ఫ్లోర్ 34 గ్రామ్స్, సాల్ట్ టేస్ట్కి సరిపోగా. సో దీన్ని బాగా స్పూన్తో కలుపుకుంటున్నాను. సో దీంట్లో కొద్దిగా హాట్ వాటర్ వేసి కలుపుకోవాలండి. నేను దీంట్లో ఏంటంటే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని యాడ్ చేసుకుంటూ చక్కగా స్మూత్గా అయ్యేంత వరకు మనం ఈ పిండిని కలుపుకోవాలి. స్పూన్ని మనం పక్కన పెట్టేద్దాం. చక్కగా చేత్తో దీన్ని కలిపేసుకుందాం. ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత మంచిదండి. చాలా ఎక్కువ టైం పిండిని కలుపుకుందాం, అప్పుడే మంచి సాఫ్టీగా అండ్ మంచిగా ఉంటాయి తినేటప్పుడు. సో చూడండి, పిండిని మొత్తాన్ని ఇలా కలిపి ఒక 15 to హాఫ్ అన్ అవర్ వరకు మనం మూత పెట్టేసుకొని పిండిని ఉంచేసుకుందాం సైడ్కి. ఇప్పుడు మనం చికెన్ని తీసేసుకుందాం. బ్రెస్ట్ చికెన్ అండి ఇది. చక్కగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. దీన్ని ఒక మెత్తని కీమా కింద అంతే చాక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో. సో ఈ విధంగా మనం చాక్ చేసుకుని చికెన్ అనేది ఉంచుకోవాలి, ఎందుకంటే అది కుక్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. అండ్ ఆ టేస్ట్ కూడా మనకి ఈ చికెన్ అనేది ఎంత చిన్న పీసెస్గా మనం వీలైనంత చిన్న పీసెస్గా తీసుకోవాలి. సో ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. కట్ చేసిన చికెన్ పీసెస్ని మొత్తాన్ని ప్లేట్లో వేసేసుకుంటున్నాను. సో దీన్ని మనం దీంట్లో ఒక గ్రీన్ చిల్లీ అంతే చిన్నగా చాక్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఆనియన్ 1 మీడియం సైజ్ ఆనియన్ అండి, ఇది రింగ్ ఆనియన్ అండి, ఇది కూడా సన్నగా చాక్ చేసి వేసుకోవాలి. అలాగే మనం క్యారెట్ తురుము కూడా దీంట్లో వేసుకుంటున్నాము. ఇంకా చాక్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి. సో దీంట్లో సోయా సాస్ కూడా ఒక స్పూన్ వేసుకుందాం మనం, 50 ml వరకు. ఓకే అండి. సాల్ట్ ఏమో టేస్ట్కి సరిపోగా వేసుకుందాం. దీన్ని చక్కగా స్పూన్తో కలిపెట్టేసుకుందాం. ఏ మిశ్రమాన్ని బాగా కలపాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఇప్పుడు ప్యాన్ తీసుకుందాం. ప్యాన్లో కొంచెం బటర్ వేసుకుందాం. సో దాన్ని కరిగాక దాంట్లో సన్నగా చాక్ చేసి పెట్టుకున్న గార్లిక్, అలాగే జింజర్, ఈ రెండు కూడా మనం వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి సన్నగా చాక్ చేసుకొని మనం దీంట్లో వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగాక సో బటర్ మనం ఇంకొంచెం వేసుకొని దీన్ని తీసుకువెళ్ళి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ మిశ్రమంలో వేసేద్దాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకొని మరోసారి చక్కగా కలిపేసుకుందాం. దీన్ని ఇలా కలిపి పెట్టేసుకొని పక్కన ఉంచుకుందాం. మనం ఆల్రెడీ కలిపిన పిండి మిశ్రమం దగ్గరికి వెళ్దాం. దాదాపు 20 minutes అయిందండి. ఇప్పుడు మనం ఈ పిండిని మరోసారి చక్కగా కలిపేసుకొని పిండి ముద్దని ఒకటి తీసి మనం చపాతీ ఒత్తినట్లు ఒత్తుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా పిండిని ముద్ద కింద చేసుకుందాం. ఫస్ట్ ఆ చిన్న ముద్దను తీసి పిండి కొంచెం వేసుకొని మనం దాన్ని చపాతీ ఒత్తినట్లు ఒత్తుకోవాలండి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని తిక్కుగా కూడా ఉండకూడదు. మనం చపాతీకి ఏ విధంగా ఒత్తుకుంటామో అలా ఉంటే సరిపోతుంది. సో దీన్ని గ్లాస్తో మనం రౌండ్ సర్కిల్గా షేప్ వచ్చేటట్లు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఒక్కొక్కటి తీసుకుందాం. ఫస్ట్ ఒకటి తీసుకుందాం. దాంట్లో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని కొంచెం తీసి దాంట్లో పెట్టి మనకి
నచ్చిన షేప్లో మనం దీన్ని చేసుకోవచ్చండి మామ్స్ని. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈజీగా ఉండేవి చెప్తున్నాను. సో ఈ విధంగా ఫోల్డ్ చేసినట్లయితే దీన్ని ఇలా కలిపేసుకోవాలి. సో చూసారు కదా, చికెన్ మామ్స్ అయితే షేప్ అయితే వచ్చేసింది. సో మనం స్టీమర్ ప్లేట్కి ఆయిల్ రాసి ఒక్కొక్కటి దీంట్లో ఉంచండి. ఇలా చూస్తున్నారు కదా, 1 by 1 ఇలా పెట్టండి, ఒకదానికొకటి అంటుకోకుండా. ఇది 15 minutes వరకు స్టీమ్ చేయాలి. సో మూత తీసి చూద్దాం. వీటిని బౌల్లోకి తీసుకుందాం. ఇంకొక పద్ధతి చూద్దాం. ఇంకొక ప్యాన్లో స్టైనర్ పెట్టి సో దీనికి ఆయిల్ రాసుకుందాం. బ్రష్తో ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు రాసుకొని సో దీంట్లో కూడా సేమ్ అండి, ఈ చికెన్ మామ్స్నే సో మనం ఇలా దీన్ని కొంచెం వెరైటీ షేప్ అండి. సో మనం ఫస్ట్ ఒక షేప్ చూసాం కదా, ఇప్పుడు ఇంకొక షేప్ నేను తయారు చేస్తున్నాను. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టీమ్ చేసుకుందాం. దీన్ని కూడా ఇలా, ఇవి కూడా ఒకదానికి ఒకటి అంటుకోకుండా పెట్టాలి. సో దీన్ని కూడా మూత పెట్టేసి 15 minutes పాటు స్టీమ్ చేయాలండి. సో మనం చూసారు కదా, వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి బ్రష్తో దీన్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు ఆయిల్ని చేసుకుందాం. తర్వాత మనం ఆల్రెడీ స్టీమ్ చేసుకున్న చికెన్ మామ్స్ని దీంట్లో పెడదాం. పెట్టి దీంట్లో వాటరు కొద్దిగా వేసుకుందాం. 125 ml వరకు వేసుకుందామండి. మూత పెట్టి దీన్ని బాయిలింగ్ చేయాలి 8 to 9 minutes వరకు. సో బాయిల్ అయింది కదండి, ఇప్పుడు అవి నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి. సో అన్నీ అలా తిప్పుకుంటూ దాన్ని కుక్ చేసుకోవాలి. సో తర్వాత మళ్ళీ మూత పెట్టి 4 to 5 minutes కుక్ చేయాలండి. ఈలోగా మనం వేరే బౌల్ తీసుకుందాం. దాంట్లో 2 tablespoon ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసి వేయించుకుందాం. అది బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. సో ఫిల్టర్ చేసుకొని ఆ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకుందాం. దాంట్లో కొద్దిగా ఎండుమిర్చి అండి, రెడ్ చిల్లీ, ఇది ఫ్లక్స్ అంటారు, మనకి ఇది బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. అలాగే వెల్లుల్లి, రింగ్ ఆనియన్, కొద్దిగా నువ్వులు, సోయా సాస్, ఇంకా వెనిగర్ కూడా కొంచెం వేసుకుందాం. దీంట్లో నువ్వుల నూనె కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే షుగర్ అండి, చాలా లైట్గా వేసుకోవాలి. కొద్దిగా మంచినీళ్ళు, అలాగే సాల్టు రుచికి సరిపడా, ఇంకా టమాటా కచ్చప్. సో మంచిగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్నాక మనకి దీన్ని పక్కన ఉంచేసి ఆల్రెడీ స్టవ్ మీద కుక్ చేస్తున్న మనం చికెన్ మామ్స్ దగ్గరికి వెళ్దాం. సో ఇవైతే కుక్ అయిపోయండి. దీన్ని ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాం. సో 1 by 1 తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. మనం దీనిపైన ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఈ సాస్ మిశ్రమాన్ని వేసుకుందాం. సో ఇలా మనం దీనిపైన వేసుకొని దీంతో పాటుగా మనం తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి. లేదు అంటే మనం ఇదేది కాదు అంటే టమాటా కచప్తో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి ఒక్కసారి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.